అమ్మా నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? ఫర్జానా. కూరగాయల వ్యాపారం మీరు కూడా? కూరగాయల వ్యాపారం సార్. ఎప్పటి నుండి చేస్తున్నారు? ఇది కరోనా టైం నుండి మా ఆయన చచ్చిపోయిన కానీ చేస్తున్నాం సార్. ఎట్లా ఉంటుంది మరి? ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? ఎట్లున్నాయి రేట్లు అసలు? రేట్లు బాగున్నాయి సార్. ఏం గిరాకులు లేవు, ఏం లేవు. అవునా? ఇవి పోతేనేమో 10 రూపాయలు, ఇవి పోకుంటే ఇంకా లాస్ సార్. లాసేనా? ఎక్కడ నుండి తెచ్చుకుంటారమ్మా ఇవన్నీ? బోయినపల్లి. బోయినపల్లి నుండి తెచ్చుకుంటారు. ఆటో కిరాయి ఆటో 500 తీసుకుంటాడు. ఫ్రీ బస్ అటగా? ఫ్రీ బస్ లో పోవచ్చుగా? ఫ్రీ బస్సు పోయేటప్పుడు పొద్దున ఎక్కించుకోడు ఆయన పోతాడు, ఎక్కించుకోరు. ఇప్పుడు పోతాయి మరి అన్ని అమ్ముడు పోతాయా? పోతలేదు సార్. పోతలేవా? ఈ రేట్లు బాగున్నాయి. బాగున్నాయి రేట్లు బాగున్న కోసం జనాలు వస్తలేరు, కొంటలేరు. ఇంకా పొద్దున్న 4 గంటల నుండి ఇన్నే కూర్చున్నాం ఆకలి కొని దుబ్బకొని. ఇంక రాకులు లేకుండా ఇప్పుడు ఒకవేళ అమ్ముడు పోకపోతే సాయంత్రం మళ్ళీ ఇంటికేనా? ఇంటికే సార్ తీసుకోవాలి. రేపు అమ్మాలి. రేపు అమ్మాలి. ఖరాబ్ అయితే ఇంకా పడేసే లాసే సార్. ఎట్లా మరి? ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా ఆదుకుంటా అలాంటి ఏమైనా పథకాలు ఇట్లా? ఏం పథకాలు లేవు సార్. మేము వచ్చి 10 ఏళ్ళ కానీ ఒక ఇల్లు లేదు, ఏం లేదు సార్. మాకు ఉంది సార్. మేము రాపించినాము. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చింది అన్నారు. అప్పుడు ఎలక్షన్ వచ్చింది. అది మళ్ళీ పోయి అడుగుతారు మీకు ఇల్లు మీకు ఏం వచ్చి లేదా అని ఇయ్యలేదు సార్. మేము ఇక్కడే రావు స్కూల్ సైడ్ కుక్కడిపల్లికి చూద్దాం చెప్పుదాం అంటున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఎవరు ఇంద్రమహిళలు ఇస్తున్నారట కదా? ఎక్కడ వస్తలేదు సార్. మస్తు అడిగినాం కానీ మీకు లేవు అంటున్నారు సార్. మాకు ఏం లేదు సార్. రేషన్ కార్డు ఉంది, బియ్యం ఒకటి వస్తుంది, కేసీఆర్ ఇచ్చేది పింఛన్ ఒకటి వస్తుంది. 2000 ఇస్తలేడు సార్. రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఉత్తమ ఆటలు ఒకటే రేవంత్ రెడ్డి కానీ 4000 ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చేవే 2000 బతుకుతున్నాం సార్. డబ్బులు లేవటగా మరి? ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు ఇద్దామంటే. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వాడిపోయిండు, మళ్ళీ తను గెలిచిండు. మళ్ళీ అందరికి జనాలకు చూడాలి కదా, పేదలను చూడాలి. అందరి ఉన్నోళ్ళకే ఇప్పుడు మేము వేసినా కదా నీవు గెలిచింది. మేము వేయకుండా నీవు గెలుస్తావా? ఒకడు మీ ఇంట్లో పబ్లిక్ మీ ఫ్యామిలీతో గెలుస్తావా? నీవు మామూలని కొట్టే కదా మీరు గెలిచింది. అదే కేసీఆర్ ఉంటే అందరికి జనాలకు మంచిగా చూస్తుండే. కేసీఆర్ ఇచ్చే 2000 ఇస్తున్నారు సార్. 4000 లేదు. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏమో గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ లేదు. లేదు సార్. 1030 రూపాయలు సార్. మళ్ళీ 30 రూపాయలే కష్టం. 1030 సార్. మొన్ననే తీసుకున్నా 1030. కరెంటు ఫ్రీ అన్నారు. కరెంటు ఫ్రీ లేదు సార్. నెల 800 కరెంటు ఎంత వస్తే అంత కడుతున్నాము. మాకైతే కిరాయి సార్. మాకైతే ఇంకోటి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు మహిళలకి, మహిళా సంఘాల పేరు మీద ఏమన్నా? సంఘంలో లేము సార్. లేము. మరి ఇప్పుడు ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అట్లాంటి ఏమన్నా? మా ఇంట్లో ఎవరు ఇంకా పెళ్లి అంటే మా పాప పెళ్లి అయినప్పుడు కేసీఆర్ ఇచ్చిండు సార్. అప్పుడు వచ్చిన మా పాప పెళ్లి అయిన 1 సంవత్సరం కూడా కాలేదు, కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, ఇప్పుడు కార్పొరేటర్ ఓట్లు ఎట్లుంటుందమ్మా? అంటే మీకు తెలిసినంత వరకు ఏమనుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ ఉండే, రేవంత్ రెడ్డి ఉంది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కేసీఆర్ వచ్చేది మేలు సార్. కేసీఆర్ వచ్చేది మా కడుపు చూస్తాడు. కేసీఆర్ వస్తే మా కడుపు చూస్తాడు. రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఏం చేసలేడు. పేదలను చూసినాడు. ఈ పేదలు ఏడన బతుకుతే వాళ్ళని తెచ్చి బోర్లు వేస్తున్నాడు. ఇల్లు కూరగొడుతున్నాడు. ఇట్లా బండ్ల మీద పెడితే బండ్లు బోర్లు వేస్తున్నాడు. పేదలు బతకరాదంటాడు. అంత ఓళ్ళ ఫ్యామిలీ ఉండాలి అంటున్నాడు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం లేదు, కేసీఆర్ వస్తాడు. మేమైతే ఏమో సార్ ఇంతవరకు అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని గెలిచినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిచి ఏమో కేసీఆర్నే గెలిచినాం. బీజేపీ లీడర్లు ఉంటారా ఇక్కడ లోకల్లో? ఉంటారు. బీజేపీ మేము వాళ్ళని అడగం సార్. మాకైతే కేసీఆర్ చేసిండు, కేసీఆర్నే తలుచుకుంటాం మేము. నాకు వచ్చేది 2000 పింఛన్ ఆయనే చేసిందే. ఆయనదే మాకు కడుపు నిండుతుంది. రేవంత్ రెడ్డి 1 రూపాయి ఇస్తలేడు సార్. ఓకే.